హైదరాబాద్ నగరంలో కురుస్తున్న భారీ వర్షాలు వరదల నేపథ్యంలో రాష్ట్రంలో రాజకీయం ఒక్కసారిగా హిట్టెక్కింది. నగర ప్రజలు పడుతున్న ఘోరమైన అవస్థలకు ముమ్మాటికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వైఫల్యమే కారణమంటూ బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తీవ్రస్థాయిలో విరుచుపడ్డారు. నందినగర్ నివాసంలో మీడియాతో మాట్లాడిన ఆయన తాము ఎంతో ప్రతిష్టాత్మకంగా ప్లాన్ చేసిన ఎయిర్పోర్ట్ మెట్రోను రద్దు చేయడం వల్లే నగరంలో ట్రాఫిక్ జామ్లు విపరీతంగా పెరిగాయన్నారు. ఒకవేళ మెట్రో ఉండి ఉంటే 18 నెలల్లోనే పూర్తి స్థాయి లక్షలాది మందికి ఉపశమనం లభించిందన్నారు. కాంగ్రెస్ పార్టీలో పదవులు డబ్బులకే అమ్ముడుపోతున్నాయని, ఆ పార్టీ సీనియర్ నేత షబ్బీర్ అలీ వాస్తవాన్ని ఒప్పుకున్నారని కేటీఆర్ గుర్తు చేశారు. గతంలో పీసీసీ పదవిని, ఆ తర్వాత సీఎం పదవిని పైసలకే కొనుక్కున్నారని, రేవంత్ రెడ్డి ముమ్మాటికి పేమెంట్ కోటా ముఖ్యమంత్రిని, ఆయనది రెగ్యులర్ సీట్ కాదు, కేవలం రెన్యువల్ సీట్ అని, ప్రతి నెల ఢిల్లీకి డబ్బులు మూటలు పంపితేనే ఆయన కుర్చీ ఉంటుందని ఎద్దేవా చేశారు. ఇక రేవంత్ రెడ్డి హిట్లర్ వ్యాఖ్యలపై స్పందిస్తూ మానసిక రోగి మాత్రమే హిట్లర్ హంతక ముఠాను ఆదర్శంగా తీసుకుంటాడు, గాజా తరహా విధ్వంసం సృష్టిస్తానని మాట్లాడతాడని మండిపడ్డారు. చదువుకున్న మంత్రి శ్రీధర్ బాబు ఈ వ్యాఖ్యలు సమర్థించడం చూస్తే జాలి కలుగుతుందన్నారు. తాము గతంలో 100 చెరువులు బాగు చేసి ఎస్ఎన్డిపి ద్వారా వరదలు ఆపితే ఎప్పుడు ఫోదులు కొట్టలేదని, రేవంత్ రెడ్డి మాత్రం మున్సిపల్ శాఖను గాలి కొదిలేసి ఉన్న సిటీని ముంచేస్తూ ఫ్యూచర్ సిటీ అంటూ డ్రామాలు ఆడుతున్నారని కేటీఆర్ ధ్వజమెత్తారు. కాంగ్రెస్ నేత మీనాక్షి నటరాజన్ ఓటమికి సొంత పార్టీ నేతలే కుట్రలు చేస్తారని, ఆ బ్లాక్ షీప్స్ ఎవరో రాహుల్ గాంధీ తేల్చుకోవాలని కేటీఆర్ హేతో పలికారు. కాంగ్రెస్ కంపు రాజకీయాల్లోకి బీఆర్ఎస్ను లాగొద్దని హెచ్చరించారు.